హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్త కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి మూందాలు. బయట కొనే పని లేకోకుండా ఇంట్లోనే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. బయట కొంటే కొన్నే వస్తాయి, అదే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలానే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆయిల్ని ఎక్కువ పీల్చుకోకుండా సింపుల్గా ఇంట్లోనే క్రిస్పీగా ఈ మూందాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేయండి. ముందుగా ఒక కడాయి తీసుకొని 3 కప్పుల దాకా పెసరపప్పును తీసుకోవాలండి. ఈ పెసరపప్పుని శుభ్రంగా వాష్ చేసుకొని పెసరపప్పు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. అప్పుడే పెసరపప్పు అనేది చక్కగా నాని పప్పు అనేది కాస్త ఉబ్బినట్టుగా అవుతుందండి. 4 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. వాటర్ని ఈ విధంగా పీల్చుకొని పెసరపప్పు చూడండి ఎంత చక్కగా నానాయో. పెసరపప్పుని ఈ విధంగా చేతితో గుచ్చి చూస్తే పెసరపప్పు అనేది 2 ముక్కలు అయితే పెసరపప్పు బాగా నానిందని అర్థం. ఇప్పుడు ఈ పెసరపప్పుని వాటర్ మొత్తం వంపేసుకోవాలండి. ఒక చిల్లుల గిన్నెలోకి వీడియోలో చూపించిన విధంగా పెసరపప్పు మొత్తాన్ని వంపేసుకొని పెసరపప్పులో నుంచి వాటర్ మొత్తం పోయేంత వరకు వంపేసుకొని ఒక పొడి క్లాత్పై పెసరపప్పుని తీసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా పెసరపప్పు మొత్తాన్ని రూమ్ టెంపరేచర్లో మాత్రమే పెసరపప్పుని ఆరబెట్టుకోవాలి. తడి మొత్తం పోయి పెసరపప్పు కాస్త పొడి పొడిగా అవ్వాలండి. పెసరపప్పు కాస్త త్వరగా ఆరాలి అంటే మరో పొడి క్లాత్తో వీడియోలో చూపించిన విధంగా పైన కాస్త అద్దినట్టుగా అంటే పెసరపప్పు అనేది తడి మొత్తం త్వరగా ఆరిపోతుందండి. చూడండి, పెసరపప్పు ఈ విధంగా ఆరిపోవాలి. ఇప్పుడు ఈ పెసరపప్పుని తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్లోకి 1 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని సాల్ట్ని కరిగించుకోవాలి. ఇలా కలుపుకున్న వాటర్ని తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఒక జల్లెడని తీసుకొని ఆయిల్ పైన పెట్టుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిందా లేదా అని చూసుకోవడం కోసం కొంచెం పెసరపప్పుని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఆయిల్లోకి వేస్తే అర్థమవుతుందండి. ఇప్పుడు ఈ జల్లెడలోకి కొంచెం పెసరపప్పుని యాడ్ చేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని పెసరపప్పుని ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పు కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న సాల్ట్ వాటర్ని 2 టేబుల్ స్పూన్లు జీలకరించుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తప్పకుండా మీరు కూడా ఇంట్లోనే ట్రై చేసి ఎలా కుదిరాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, గల్గల్లంటూ ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో. మీకు సాల్ట్ టేస్ట్ కావాలి అంటే ఇలానే ఉంచేసుకోవచ్చండి. లేదు కొంచెం కాస్త కారకారంగా కావాలి అంటే పెసరపప్పుని తీసుకొని కాస్త వేడిగా ఉన్నప్పుడే లైట్గా ఒక 1/2 టీ స్పూన్ కారాన్ని స్ప్రింగిల్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా చేతితో మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో సింపుల్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ మూందాలని. తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారు కదా. మీరు ట్రై చేయడమే కాకోకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మూందాలు ఏమాత్రం ఆయిల్ అనేది పీల్చుకోకుండా ఎంత చక్కగా వచ్చాయో. మరి మీకు ఇంకా ఏమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.